హాయ్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాము. క్యాన్సర్ అని తెలియగానే చాలా మందికి అపోహ ఏముంటుందంటే క్యాన్సర్ కంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల ఎక్కువ ప్రమాదం ఉందని అపోహ ఉంటుంది. క్యాన్సర్ సర్జరీ చేస్తే పేషెంట్ బెడ్ రిటర్న్ అయిపోతారని చెప్పేసి, కీమోథెరపీ తర్వాత పేషెంట్ ఐసీయూలోకి వెళ్ళిపోతారని చెప్పేసి, రేడియోథెరపీ తట్టుకోలేరని చెప్పేసి, అదంతా అపోహ. సో ఎలాగైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ ముందుకి డెవలప్ అవుతూ పోతుందో క్యాన్సర్ సర్జరీస్ కూడా బాగా ఎవాల్వ్ అయ్యాయి. లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని చెప్పేసి, రోబోటిక్ సర్జరీస్ అని చెప్పేసి. ముందు క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఒక 2 వారాల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక 2 డేస్లో కూడా డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. అలాగే కీమోథెరపీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, కీమోథెరపీ అంటే స్పెషలైజ్డ్ మెడిసిన్స్ని మనం పేషెంట్ హైట్, వెయిట్, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ బట్టి డోస్ క్యాల్కులేట్ చేస్తాము. క్యాల్కులేట్ చేసిన డోస్ని మనము సెలైన్స్లో అంటే వాడుక భాషలో గ్లూకోజ్లు అంటారు కదా, దాంట్లో పెట్టి ట్రీట్ చేస్తాము. అది కాకుండా రేడియోథెరపీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్రేస్ ద్వారా పేషెంట్ని ట్రీట్ చేస్తాము. జనాలకు అర్థం కావాలని చెప్పి దాన్ని లైట్ల ట్రీట్మెంట్, కరెంట్ల ట్రీట్మెంట్ అంటున్నాం, కానీ పేషెంట్కి ఎలాంటి షాక్ కానీ లైట్ కానీ పెట్టరు. ఎలాగైతే ఒక సిటీ స్కాన్ ద్వారా మనం ఎక్స్రే తీసుకుంటామో అలాంటి ఎక్స్రేస్తోనే ట్రీట్మెంట్ చేస్తాం. పేషెంట్కి ట్రీట్ అయినట్టు కూడా తెలియదు. ఎలాంటి కరెంట్ షాక్లు అలాంటివి ఏమి ఉండవు.